హాయ్ ఎవ్రీవన్! అన్ని దానాల్లో కన్నా గొప్ప దానం అన్నదానం. నా చిన్నప్పుడు మా అమ్మగారు ప్రతి గురువారం ఇద్దరికీ అన్నదానం చేసేవారు. ఎలా అంటే ఒక ముసలావిడ ఒక క్యారెట్ తీసుకొని మా ఇంటికి గురువారం కరెక్ట్‌గా 12 గంటలకు వచ్చేసేది. మా అమ్మగారు వేడివేడిగా అన్నం, నాన్ వెజ్ కర్రీతో ఇద్దరికీ సరిపడా క్యారేజ్‌లో సర్దేవారు. అలా ప్రతి గురువారం పుట్టింట్లో ఈ అన్నదానం చూసేదాన్ని. తర్వాత నా పెళ్ళయ్యాక మా అత్తగారు ప్రతి గురువారం ఒక దర్గాకు వెళ్ళేవారు. అప్పుడు ఇంట్లో నేను, మా అత్తగారు కలిసి వంట చేసి ప్యాక్ చేసేవాళ్ళం. ఒక్కొక్కసారి ఇంట్లో వండటం కుదరనప్పుడు మా అత్తగారు గురువారం బయట హోటల్స్‌లో టోకెన్స్ తీసుకొని ఆ ఫుడ్ టోకెన్స్‌ని పంచిపెట్టేవారు. తర్వాత మా అత్తగారు శుక్రవారం కూడా మా ఇంట్లో పనిచేసే ఒకరికి లంచ్ వండగానే ప్యాక్ చేసి ఇచ్చేవారు. అలా నాకు అలవాటైన అన్నదానం నాకు చాలా బాగా అనిపించింది. అన్నదానం అంటే చాలామంది అయ్యో! మనం చెయ్యలేం అనుకుంటారు. భయపడిపోతూ ఉంటారు. కానీ చేయగలమండి. ఒక రూ. 50 అరటిపండ్లు కొని పంచిపెట్టినా అది అన్నదానమే అవుతుంది. ఓకే అండి. మీ ఇంట్లో అన్నదానం ఏ సందర్భాల్లో చేసేవారో నాతో షేర్ చేసుకుంటారు గదా! థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జుబేదా.